హైకమాండ్ దగ్గర పలుకుబడి తగ్గలేదని రేవంత్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా రాహుల్ గాంధీని కించపరుస్తూనే ఉన్నారు. తాజాగా కాళేశ్వరం అంశంపై సిబిఐ విచారణ చేయించాలని అసెంబ్లీ ద్వారా సిఫారసు చేయడం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు చిక్కులు తెచ్చిపెట్టింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫారసు చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం ప్రకటించారు. వెంటనే సిబిఐకి లేఖ రాశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వమే సిబిఐకి తెలంగాణలో జనరల్ కన్సర్న్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా దాన్ని పునరుద్ధరించలేదు. ఇండి కూటమి పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు. మరి సిబిఐకి సిఫారసు చేస్తే ఎలా విచారణ చేస్తారన్నది ఆ సందేహం. ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. అందుకే వెంటనే సిబిఐకి జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏమాత్రం నమ్మటం లేదు. ఆ పార్టీ ఇండి కూటమి పార్టీల జాతీయ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలని వాటిని నమ్మే ప్రసక్తే లేదని చెబుతూ ఉంటారు. ఈడీ, సిబిఐ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఎలా ఇబ్బంది పెట్టాయో కళ్ల ముందే ఉంది. అందుకే రాహుల్ గాంధీ చాలాసార్లు సిబిఐను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్లు కూడా పెట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్ విధానానికి విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరంపై విచారణను కేంద్రానికి సిఫారసు చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలపై విశ్వాసం చూపించినట్లే, నమ్మకం ఉందని అంగీకరించినట్లే. ఇది కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతపై ప్రశ్నలు రేకెత్తేలా చేస్తుంది. రాహుల్ చెబుతున్నదేంటి, తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్నదేంటి అన్న ప్రశ్నలు వస్తాయి. ఈ నిర్ణయం తీసుకునే ముందు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి తీసుకున్నారో లేదో తెలియదు కానీ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వమే సిబిఐపై నమ్మకంతో కేసులు అప్పగిస్తుందని, రాహుల్ ఎలా విమర్శిస్తారని ఎదురుదాడి చేసేందుకు ఓ అవకాశం మాత్రం రేవంత్ ఇచ్చినట్లయింది. కాళేశ్వరంపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపులని, బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందని రేవంత్ భావించి అదేదో బీజేపీ మీదకు నెట్టేశారు. చర్యలు తీసుకుంటే సానుభూతి రాదు, తీసుకోకపోతే వారిద్దరూ కుమ్మక్కయ్యారని చెప్పవచ్చని ఆయన ప్లాన్ కావచ్చు. అందుకే ఇక్కడ మైనస్ పాయింట్ల గురించి, ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమస్యల గురించి ఆయన ఆలోచించలేదు. కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్కి ఏమైనా గ్యాప్ ఉంటే ఈ నిర్ణయంతో మరింత పెరిగే అవకాశం ఉందన్నది కొంతమంది భావన. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ను పట్టించుకోవటం లేదని, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. రాను రాను ఇది ఆయనకు పెను సమస్యగా మారే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.